హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి. ఇక్కడ వాయిస్ తోటే ఇచ్చాను కానీ కొంచెం వెనక టీవీ సౌండ్ వినపడుతుంది అనేసి వాయిస్ మ్యూట్ చేశాను అనమాట. కిచెన్ అయితే మార్నింగ్ పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ చేసి నాకైతే డైలీ నా కిచెన్ చెత్త కుప్ప కంటే అధ్వానంగా ఉంటుంది అనమాట. మ్యాక్సిమం నా కిచెన్ మార్నింగ్ ఇంతే ఉంటుంది. ఇవేమో సర్దాల్సిన గిన్నెలు, ఇవేమో డైనింగ్ మీద ఇట్లుంటుంది అనమాట. పిల్లలు కొన్ని తిని వెళ్తారు, కొన్ని తినకుండా వెళ్తారు. వాళ్ళు వదిలేసినవి తింటా. ఒక్కోసారి నేనైతే స్నానం చేస్తే ఒక్కోసారి మిల్క్, రాగి జావా అట్లా తాగేసి ఉంటారనమాట. ఇట్లా ఈ షింకులు, ఈ గ్యాస్ పొయ్యి ఇవన్నీ హడావుడిగా ఉంటుంది కదా. ఎందుకంటే నేను కొంచెం ఎర్లీగా లెగిస్తే వర్క్ అయిపోతుంది. నేను ఎర్లీగా లేచి అలవాటు లేదనమాట. 7కి లెగుస్తా, వాళ్ళు 8:15కి వెళ్తారు కాబట్టి 1 అవర్లో పిల్లలకి జుట్టు వేయాలి, టిఫిను, కాఫీ, మళ్ళీ మా హస్బెండ్కి టిఫిన్ వేరే అనమాట. ఇడ్లీ, దోశ అట్లా తినరు కాబట్టి చాలా ఇది అనిపిస్తుంది. ఇదంతా పూజ అయిపోయి స్నానం చేసి పూజ చేసినాక కిచెన్ అయితే ఇట్లా నీట్గా క్లీన్గా ఉంటుంది అనమాట. ఇది 11:30, 12 అప్పుడు అనమాట. ఇంక ఇట్లా క్లీన్గా ఉన్నాక అప్పుడు నేను వంట స్టార్ట్ చేస్తాను, లంచ్ స్టార్ట్ చేస్తాను. సో మాకు స్కూల్ దగ్గరే కాబట్టి నేను లంచ్ చేసి వేడివేడిగా ఇస్తానమాట. ఇవాళ అయితే మా పెద్ద పాపకు కూడా లేదు కాలేజు. సో అందుకనేసి లేటుగా చేస్తున్నా లంచ్. ఒక్కోసారి మార్నింగే కట్టాలంటే మార్నింగ్ పాప వరకు చేస్తాను, మళ్ళీ మా వరకు మళ్ళీ 12 తర్వాత చేస్తాను అనమాట. ఇట్లా 2 టైమ్స్ కూడా రైస్ చేస్తాను, ఇంకా చలికాలం కదా అనేసి. ఇంకా మొత్తం అయితే ఆల్మోస్ట్ ఆల్ చూడండి 12:15 అయింది. లంచ్ టైం అయితే 1కి అనమాట. ఇంక ఇంతే ఉంటుంది మ్యాక్సిమం నాది డైలీ. ఇంకా ఇవాళ అయితే ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఎగ్గులో అయితే చాలా వెరైటీస్ చేస్తాను. మీలో ఎగ్ ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఎగ్ ఎలా చేసినా నచ్చుతుంది. సో ఎగ్ దమ్ బిర్యానీకి ఏంటంటే ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఒక 4 తీసుకొని వేయించుకున్నాను. ఒక 2 టమాటాలు సన్నగా చాప్ చేసి వేసుకున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చి కొంచెం పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట. కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పొడి, కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు. కారం కొంచెం మేము ఎక్కువే తింటాము, మీకు సరిపడినంత వేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి. మేమైతే కొంచెం స్పైసీ బాగానే తింటామన్నమాట. ఇంకా నాన్ వెజ్ అయితే ఇంకా కొంచెం స్పైసీగానే తింటేనే దానికి బాగుంటుంది. ఇంక ఇప్పుడు వచ్చేసి దీనికి సరిపడా పెరుగు వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ వేసుకున్నాక నేను ఎగ్ పలావ్ చేస్తాను, ఎగ్ దమ్ బిర్యానీ చేస్తాను, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను, ఇట్లా ఎగ్ మంచూరియా కూడా చేస్తాను. కానీ ఇది ఇంట్లో చేసిన నెయ్యి అనమాట. పెరుగు ఒక 1/2 కప్పు వరకు వేసుకున్నాక ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని సరిపడా సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట. అంటే ఇప్పుడు నేను 1/2 కేజీ చేస్తున్నాను ఎగ్ బిర్యానీ, దానికి సరిపడా ఒక 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మంచిగా ఇదంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని దీనిలో కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఒక్కోసారేమో రైస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఈ మసాలాలోనే యాడ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి అయితే 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఈ ఎగ్ దమ్ బిర్యానీకి అల్లం వెల్లుల్లి మరీ ఎక్కువ వేయద్దు, 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అనమాట కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. నాకు ఎందుకో పుదీనా అయితే బిర్యానీస్లో నచ్చుతుంది, కానీ నార్మల్గా అయితే పుదీనా చాలా తక్కువ వాడతాను. నాకు ఎందుకు ఆ ఫ్లేవరు అంత ఇష్టం అనిపించదు అనమాట. ఇంకా తర్వాత అయితే ఎగ్స్ కూడా బాయిల్డ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. 5 ఎగ్స్ తీసుకున్నాను అనమాట నేను. మేము 4 మెంబర్స్, కాకపోతే ఒక ఎగ్ ఎక్కువ తీసుకుంటా. ఒక్కోసారి అట్లా పగిలి కట్ అయిపోతే పిల్లలు తినరు కదా అనేసి ఇంకా 1 అవర్ అయితే ఇది మసాలా అంతా మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాక కొంచెం సాజీరా కూడా వేసి కలుపుకోవాలి. కలుపుకున్నాక బాస్మతి రైస్ అయితే నేను 1 అవర్ ముందు నానబెట్టాను. 1/2 అవర్ అయినా సరిపోతుంది. ఎగ్గుకి ఏంటంటే కొంచెం మసాలా బాగా వెళ్ళాలనేసి ఇట్లా పొడవుగా ఘాటులాగా పెట్టుకున్నాను. స్పోక్తో కూడా పెట్టుకోవచ్చు, కానీ చాకుతో అయితే పొడవుగా పెట్టుకుంటే మనకు మంచిగా వెళ్తుంది అనమాట మసాలా వచ్చి. బాస్మతి రైస్ కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకొని చిన్న మంట మీద మంచిగా ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనం ఎగ్ ఫ్రై చేయకుండా కూడా వేయచ్చు, కానీ ఫ్రై చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
అసలు ఎగ్ అయితే ఎలా చేసినా పిల్లలు ఎందుకో చాలా వరకు ఇష్టపడతారనమాట. మనకి ఎంత కర్రీ చేసినా కానీ ఎగ్గు పిల్లలు ఇష్టపడతారు. నాకు కూడా చాలా ఇష్టము ఎగ్గుతో ఏ రెసిపీ చేసినా. కొంచెం పిల్లలు కూడా మంచిగా తింటారనమాట. రోజు తినేదానికంటే కొంచెం చికెను ఎగ్గు ఇలాంటివి ఎందుకో పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇట్లా పసుపు ఉప్పు కారం కొంచెం ఆయిల్లో ఎగ్స్ మంచిగా ఫ్రై అయిపోయినాక 5 మినిట్స్ తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న మసాలా ఉంది కదా ఫస్ట్, ఇదైతే మినిమం 1/2 అవర్ ఉంచాలన్నమాట. అది కూడా దీనిలో వేసి మంచిగా కుక్ చేసుకోవాలి. ఇంకా మనకు ఆ బౌల్కి ఎట్లా కొంచెం మసాలా ఉంటుంది కాబట్టి కొంచెం నేను వాటర్ వేస్తానన్నమాట. ఒక చాయ్ గ్లాస్ వాటర్ వేసి మంచిగా కలిపేసి మూత పెట్టేసి మనకు ఒక 7 మినిట్స్ వరకు మంచిగా కుక్ అవ్వాలి. ఈలోపు ఏంటంటే మనం పక్కన పొయ్యి మీదనే ఇది కుక్ అయ్యేలోపు ఒక పెద్ద గిన్నెలో వాటర్ పెట్టేయాలన్నమాట. వాటర్ పెట్టేసి ఆ వాటర్ మరుగుతున్నప్పుడే కొంచెం సాల్టు, చెక్క, లవంగం, ఇలాచి, సాజీరా, బండ పువ్వు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేయాలి. కొంచెం సాల్ట్ కూడా వేయాలి. కొంచెం లెమన్ కూడా పిండుకోవచ్చు అనమాట, మన ఇష్టము. నేను ఫస్ట్ మ్యారినేట్ చేసిన మసాలాలో కూడా ఒక్కోసారి లెమన్ పిండుతాను, ఒక్కోసారి లెమన్ పిండాను అనమాట. ఇంకొకసారి అయితే సాల్ట్ వేసి మంచిగా కలిపేసి మూత అయితే పెట్టాలన్నమాట. ఇది నేను బుధవారం చేస్తున్నాను. ఎందుకంటే మేము మంగళ బుధవారాలే ఎగ్గు తింటాము, మిగతా రోజులు తినం కాబట్టి మ్యాక్సిమం ఇంకా ఆ రోజు ఎగ్గు వండడానికైతే ఇష్టపడతానమాట. ఇది ఆల్మోస్ట్ నేను 15 డేస్ బ్యాక్ షూట్ చేశాను, కానీ దాని వెనక షూట్ చేసిన వీడియోస్ అన్నీ పెడుతున్నాను. కానీ ఇది మటుకు అలానే ఉందన్నమాట. మసాలా అయితే మంచిగా కుక్ అవుతుంది, ఇంకా కొంచెం కుక్ అవ్వాలి. ఇదైతే మనకు కొంచెం ఇంకొంచెం ఎసురు బాగా రావాలన్నమాట. వచ్చినప్పుడు ఈ రైస్ వేసుకొని 80% మ్యాక్సిమం కుక్ అవ్వాలి. కుక్ అయితేనే మనకి బాగుంటుంది. 80% కుక్ అయినాక మనం ఆ మసాలా మీద పెట్టేస్తే సరిపోతుందన్నమాట. ఎగ్గు పలావ్ ఏమో డైరెక్ట్ మనం ఎసురు అవన్నీ డైరెక్ట్ పోస్ట్ చేస్తాము. నాకైతే ఎక్కువ దమ్ బిర్యానీస్ కంటే నాకు పలావ్స్ ఎందుకో బాగా నచ్చుతాయి. అంటే ఈవెన్గా మసాలా మొత్తం నీట్గా వెళ్ళినట్టు అనిపిస్తుంది అనమాట. మీకు ఏది ఇష్టమో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంక ఇట్లా మంచిగా అంతా కుక్ అయిపోయినాక నేను చూడండి మ్యారినేట్ చేసేటప్పుడు లెమన్ పిండలేదు, లాస్ట్లో పిండుతున్నాను అనమాట. ఇంకా అది ఒక్కోసారి ఒక్కోలా చేస్తాను నేను. సేమ్ ఇట్లనే చేయాలి అని అనేస్తే అనుకోను, ఎందుకంటే ప్రతి రెసిపీలో ఒక 4-5 మోడల్స్ ఉంటాయి. నేను క్యాబేజీ చేసిన, ఎగ్ చేసిన, చికెన్ చేసిన, నాకు ఆ రోజు ఆ కంఫర్ట్ని బట్టి, నాకు టైంని బట్టి ఎట్లా వీలైతే అట్లా చేస్తానన్నమాట. ఒక్కోసారి ఒక్కోలాగా. ఇప్పుడైతే చూడండి ఇట్లా మంచి కుక్ అవ్వాలన్నమాట. కుక్ అయినాక పక్కన మనం ఆ మసాలా కూడా పక్కకు మొత్తం ఆయిల్ వచ్చినాకైతే మనము వేసుకోవడమే. నేను పెరుగు చట్నీ కూడా చేశాను. కొంచెం ఉల్లిపాయ, కొంచెం క్యారెట్ తురుము, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి చేశాను. పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే వేయలేదన్నమాట ఈసారి పెరుగు చట్నీలో, ఎందుకంటే కొత్తిమీర లేదు, ప్లస్ పచ్చిమిర్చి కూడా వేయలేదు. ఇంకా పాపకు బాక్స్లో ఇవ్వాలి కాబట్టి పచ్చిమిర్చి వేయలేదన్నమాట. ఇంకా ఇంట్లో తినే పని అయితే పచ్చిమిర్చి వేస్తాను. కొంచెం వాళ్ళకి స్కూల్లో హడావుడి ఉంటుంది, అవన్నీ తీసుకోవడం చాలా ప్రాబ్లం అయింది అనేసి అంటుంది అనమాట. సేమ్ ఇంకా చికెన్ దమ్ బిర్యానీ కూడా నేను ఇదే ప్రాసెస్లో చేస్తాను. కొంచెం మసాలా అనేది వేరే బౌల్లో తీసి రైస్ వేసుకుంటూ మళ్ళీ ఇంకోసారి మసాలా వేసుకుంటూ చేస్తాను. ఇవాళ అయితే ఓన్లీ ఇంకా రైస్ మొత్తం 1/2 kgకి కొంచెం తక్కువ ఉంది ఇది, అందుకనేసి నేను ఒకటే లేయర్ లాగా వేసేసాను అనమాట. నార్మల్గా చికెన్కి అయితే మసాలా తీసి పక్కకు పెట్టి ఒక లేయర్ రైస్, మళ్ళీ ఒక లేయర్ చికెను, ఒక లేయర్ రైసు, మళ్ళీ పైన పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ వేస్తా. ఇప్పుడు దీనికైతే అట్లా ఏం వేయలేదనమాట. రైస్ వేసేసి జస్ట్ బ్రౌన్ ఆనియన్స్ అయితే వేసేసాను. అంటే 1 టైంకే చేస్తున్నాను అనమాట. నేను ఒక్క పూటకే చేస్తున్నాను కాబట్టి కొంచెం ఇంకా ఇట్లా చేస్తున్నాను, చెప్పే కదా ఒక్కోసారి ఒక్కలాగైతే చేస్తాను అనేసి. ఇంక ఇట్లా పెట్టేయడమే, ఇంకా రైస్ వేసేసి జస్ట్ క్లోజ్ చేసుకోవడమే. క్లోజ్ చేసేసి మనకి మినిమం ఒక 10 to 15 మినిట్స్ అనమాట. మంచిగా దమ్ అయితే మనకి పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. మీరు ఇట్లానే ట్రై చేయండి, మీకు కంపల్సరీ నచ్చుతుంది. పన్నీర్ బిర్యానీ అంతే, చికెన్ దమ్ బిర్యానీ అంతే, ఎగ్ బిర్యానీ అంతే, సేమ్ ప్రాసెస్ అనమాట. ఇట్లా 10 మినిట్స్ తర్వాత అయితే మంచిగా కుక్ అయింది. ఇప్పుడైతే మూత తీసి చూద్దాము. మనం బిర్యానీలు ఎప్పుడైనా కుక్ అయినా కూడా ఒక 2-3 మినిట్స్ ఆగి మనం కలిపితే బాగుంటుంది అనమాట, పొడి పొడిగా. చూడండి అసలు ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. అసలు వేడివేడిగా తింటే అయితే చాలా బాగుంటుంది. కొందరు టమాటా అయితే అస్సలు యాడ్ చేయరు, నాకేమో టమాటా యాడ్ చేయడం అలవాటు అనమాట. ఏ బిర్యానీలో అయినా నాకు 1-2 టమాటా యాడ్ చేస్తాను. మేము మధ్యాహ్నం 4 తినగా కూడా మళ్ళీ నైట్ 2కి వచ్చిందనమాట. అది బిర్యానీ అయితే. ఇంకా వైట్ రైస్ అయితే చాలా తక్కువ క్వాంటిటీలో తింటాం మేము.
చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇదే ప్రాసెస్లో అయితే మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేసి కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంక ఇవాళ వీడియో అయితే ఇదనమాట. ఇంకా పాపకైతే బాక్స్ ఇచ్చేసి వచ్చాను. తర్వాత నేను కూడా ఇలా పెట్టుకొని తింటున్నాను అనమాట. పెరుగు చట్నీ, బిర్యానీ, ఆనియన్స్. కొంచెం నేను బిర్యానీస్ అయితే కొంచెం ఎక్కువే తింటాను. నార్మల్ వైట్ రైస్ అయితే దీనిలో సగం కూడా తిన్నానమాట. నాకు ఫస్ట్ నుంచి అంతే అలవాటు. ఇంకా తర్వాత అయితే ఇంకా నేను టేస్ట్ చేస్తున్నాను. నాకైతే భలే నచ్చింది. ఇంకా వేడివేడిగా తింటే ఇంకా బాగా అనిపిస్తుంది కదా. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలి అనేసి కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.